ఆకలి ఉన్న వాళ్ళకే అన్నం బెట్టాలి. ప్రాణం పోతున్న చెట్టుకే నీరు పోయాలి అంటుల్లా అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకిలా చెప్తున్నాను అంటే, ఆన్‌లైన్‌లో నుంచి నేను ఒక 2 టైమ్స్ తెప్పించాననమాట. 350 రూపీస్ పెట్టి. అవి బతకలేదు. బావున్నాయి ముక్కలన్నీ. ఎవరో పుణ్యాత్ములు నా కోసమే ఇలా కొట్టిపడేశారేమో అనిపిచ్చింది. ఆఫీస్ నుంచి వస్తుండగా జస్ట్ ఏదోలే ఏదో చెట్టు అయుంటుంది అనుకున్నా నేను. దగ్గరికెళ్లి చూడంగానే అది జడే ప్లాంటు. ఇదేందిది ఇంత ఈజీగా కొట్టిపడేశారు అనుకున్నా. ఇంక మనం వదులుతామా? ఎత్తుకొనొచ్చేసాం ఇంటికి. ఆ పుణ్యాత్ములకి మనస్ఫూర్తిగా థాంక్ యూ చెప్పుకున్నా ఆ రోజు. అప్పటికి నేనింకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. చేస్తుండుంటే నేను ఒక వీడియో తీసుకునేదాన్ని. ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకునేదాన్ని. చిన్న కొమ్మతో సహా మొత్తం కట్ చేసి ప్రతి పాట్‌లోనూ చిన్న పాటు, పెద్ద పాటు, మీడియం పాటులు అన్నింటిలోనూ అంత పెద్ద చెట్టనమాట. కట్ చేసి పెట్టాను. కొన్ని అలాగే వేసేసాను ఇవి బతకవేమో అనేసి. జస్ట్ వేసినవి కూడా ఈ నీళ్ళ ఆవిరి వల్లనో ఏమో అవి కూడా బతికేసాయి. నిజంగా చాలా హ్యాపీ అనిపిచ్చింది. కొంచెం నవ్వండి హెల్త్‌కి మంచిది.